Hi everyone, I'm Suvarna and welcome to my ఛానల్. బిల్డర్ మాకు ఆల్రెడీ ఇచ్చిన స్పేస్‌లోనే మేము ఈ వార్డ్‌రోబ్ చేయించామనమాట. ఇది మొత్తం ప్లైవుడ్‌తో చేయించాము. అండ్ ఈ ఫ్లూటెడ్ లామినేట్‌ని హైలైట్ చేయడానికి ఇలా గోల్డ్ హ్యాండిల్స్‌ని చూస్ చేసుకున్నా. అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ స్లైడింగ్ డోర్స్ ఇలా హింజ్ డోర్స్ పెట్టించుకున్నా టు మేక్ ద మోస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. లోపల షెల్ఫ్స్ అన్ని ఏదో ర్యాండమ్‌గా కాకుండా మా క్లోత్స్ ఫోల్డ్స్ తగ్గట్టుగా వాటిని మెజర్ చేసి మరీ చేయించుకున్నాను. ఒక సైడ్ ఏమో ఈయన ట్రౌజర్స్ అన్ని ఇలా హ్యాంగ్ చేశాను టు యాక్సెస్ దెమ్ ఈజీలీ. కిందేమో కొంచెం గ్యాప్ ఉంచాను. ఇలాంటి కొన్ని థింగ్స్‌ని హ్యాండీగా పెట్టుకోవచ్చు అని. ఈ హ్యాంగర్స్ పైన ఒక షెల్ఫ్ వేద్దాం అంటే అప్పటికే ప్లై అండ్ ఇన్నర్ లామినేట్ ఫినిష్ అయిపోయిందనమాట. సో, తర్వాత ఎప్పుడైనా కావలిస్తే ఒక గ్లాస్ షెల్ఫ్ వేయించుకుందామని ఇంక అది అలా ఓపెన్‌గా వదిలేసాం. ఇంకో సైడ్ ఏమో ఆఫీస్ వేర్ షర్ట్స్‌ని ఇలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవడానికి ఇలా షెల్ఫ్స్ చేయించాను. వీటి ఇన్నర్ విడ్త్ ఏమో 10 ఇంచెస్, హైట్ ఏమో 11 ఇంచెస్. ఇలా షెల్ఫ్స్ చేయించుకోవడం వల్ల స్పేస్ ఎక్కడ వేస్ట్ అవ్వలేదు అండ్ నేను పెట్టుకున్న పైల్స్ అన్నీ స్టడీగా స్లిప్ అవ్వకుండా కూడా ఉంటాయి. డోర్‌కి ఒక సైడ్ ఏమో హుక్ రైల్ పెట్టించాను టు హ్యాంగ్ క్యాప్స్, టైస్ ఎక్సెట్రా. అండ్ ఒక సెన్సార్ ప్రొఫైల్ లైట్ పెట్టించాను ఇన్ వార్మ్ టోన్. డ్రాస్‌కి ఫ్రంట్ సైడ్ ఏమో గ్లాస్ పెట్టించలేదు. ఎందుకంటే పైన అంతా ఎలాగో ఓపెన్‌గానే ఉంటుంది. అండ్ మళ్ళీ కింద కూడా నేను గ్లాస్ పెట్టిస్తే మొత్తం అంతా కలిపి క్లట్టర్డ్‌గా కనిపిస్తుంది. అందుకనే నేను కింద డ్రాస్‌కి లామినేటెడ్ డ్రాస్‌ని చూస్ చేసుకున్నాను. అండ్ హ్యాండిల్లెస్ డ్రాస్ ఫర్ అ క్లీన్ సొఫిస్టికేటెడ్ లుక్. ఫస్ట్ రోలో మా అండర్ గార్మెంట్స్ అండ్ ఫ్యూ ఎసెన్షియల్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి డివైడర్స్ వల్ల మన థింగ్స్ చాలా ఆర్గనైజ్డ్‌గా అండ్ ఈజీ టు యాక్సెస్‌గా కూడా ఉంటాయి. సెకండ్ రోలో నా డైలీ వేర్స్ ఉంటాయి. అండ్ ఫ్యూ క్లోత్స్‌ని ఇలా వర్టికల్ స్టాక్స్‌లో పెడతాను. సో దాట్ దే ఆర్ ఈజీలీ విజిబుల్ అండ్ యాక్సెసిబుల్. థర్డ్ రోలో మా హస్బెండ్‌ది క్యాజువల్స్ అండ్ డైలీ వేర్స్ ఉంటాయి. అండ్ ఇలా వర్టికల్ స్టాక్స్‌లో పెట్టుకోవడం వల్ల ఒక రోలో చాలా టీ షర్ట్స్ పట్టేస్తాయి, ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి అండ్ తీసి పెట్టడం కూడా చాలా ఈజీ. ఫోర్త్ డ్రావర్‌లో ఏమో బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అండ్ ఫ్యూ వింటర్ వేర్స్ పెడతాను. అండ్ వీటిని కూడా వర్టికల్ స్టాక్స్‌లోనే స్టోర్ చేస్తాను టు యాక్సెస్ దెమ్ ఈజీలీ. ఇంకా లాస్ట్ డ్రావర్‌లో ఏమో ఫైల్స్, ట్రావెల్ ఆర్గనైజర్స్, స్విమ్ వేర్ అండ్ ఫ్యూ మిస్‌లీనియస్ థింగ్స్ పెడుతూ ఉంటాం. ఇంక ఈ సైడ్ ఏమో నేను ఔట్ సైడ్ వేసుకెళ్ళే అవుట్‌ఫిట్స్ అన్నీ ఉంటాయి. ఈ డోర్‌కి ఒక సైడ్ హుక్ రైల్ పెట్టించాను టు హ్యాంగ్ మై బ్యాగ్స్. ఈ 2 ఆర్గనైజర్స్‌లో నేను రేర్‌లీ వోర్న్ సారీస్ అండ్ హెవీ డ్రెసెస్ పెట్టుకుంటాను. కింద షెల్ఫ్‌లో ఎప్పుడు డ్రెసెస్ పెట్టుకుంటాను. అండ్ వెనకాతలవి చూడడానికి ఫ్రంట్‌వి కొంచెం స్లైడ్ చేస్తాను. అండ్ డయాగ్నల్‌గా పాత దుపట్టాస్ అండ్ ఫ్యూ ఎక్స్‌ట్రా బ్లౌజ్ పీసెస్ పెట్టుకున్నా. అండ్ దీని కింద షెల్ఫ్‌లో ఏమో షార్ట్ అండ్ లాంగ్ కుర్తాస్, కార్డ్ సెట్స్ అండ్ పార్టీ వేర్ డ్రెసెస్ ఏమో వెనకాతల అలా పెట్టుకుంటాను. సేమ్ వెనకాతల చూడడానికి ఫ్రంట్‌వి స్లైడ్ చేసి నేను యాక్సెస్ చేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ రోలో నా జీన్స్, ప్లాజోస్ అండ్ పెన్సిల్ స్కర్ట్స్ ఉంటాయి. అండ్ దీని కిందేమో టీ షర్ట్స్, క్రాప్ టాప్స్ అండ్ హెవీ డెనిమ్ డ్రెసెస్ ఉంటాయి. ఇక్కడ స్పేస్ తక్కువ ఉండడం వల్ల హ్యాంగర్స్‌ని కూడా ఆచితూచి రెగ్యులర్ హ్యాంగర్స్‌ని తీసుకున్నాననమాట. ఎందుకంటే ఫ్యాన్సీ హ్యాంగర్స్‌లో జాయింటే 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా వస్తుంది. అండ్ అది పెట్టడం వల్ల ఏమైనా క్లోత్స్ హ్యాంగ్ చేస్తే కింద ఉన్న రోతో ఓవర్‌లాప్ అయిపోతుందనమాట. ఇక్కడ వార్డ్రోబ్‌కి అటాచ్డ్‌గా ఫుల్ లెంగ్త్ మిర్రర్ విత్ స్టోరేజ్ డ్రెస్సింగ్ యూనిట్ చేయించాను. లోపల కూడా డిఫరెంట్ డిఫరెంట్ హైట్‌వి షెల్ఫ్స్ చేయించాను టు అకామిడేట్ స్మాల్ అండ్ టాల్ ఐటెమ్స్. వీటి ఇన్నర్ డెప్త్ ఏమో 4 ఇంచెస్ అండ్ ఔటర్ డెప్త్ ఏమో 6 ఇంచెస్. ఈ డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్‌కి అటాచ్డ్ అయ్యి ఉండడం వల్ల లోపల కూడా కొంచెం ఆ 6 ఇంచెస్ ఆక్యుపై అయిపోయింది. సో, ఈ కంజెస్టెడ్ స్పేస్‌నంతా ప్రాపర్‌గా యూజ్ చేయడానికి ఐ లెవెల్ వరకు షెల్ఫ్స్ పెట్టించాను. అండ్ దాని కింద అంతా హ్యాంగర్ సిస్టమ్ పెట్టించేసాను. సిన్స్ మ్యారేజ్ మాకొక సింపుల్ రూల్ ఉందనమాట. అదేంటంటే ఎన్నైతే కొత్త ఐటెమ్స్ ఇంట్లోకొస్తాయో అన్నే ఓల్డ్ ఐటెమ్స్ బయటికి వెళ్ళిపోవాలనమాట. ఫ్యూ న్యూ కుర్తాస్ తీసుకున్నా. అందుకని కొన్ని డైలీ వేర్స్‌కి షిఫ్ట్ చేస్తున్నా. అండ్ కొన్ని ఓల్డ్ గుడ్ కండిషన్ క్లోత్స్‌ని మా హౌస్ హెల్ప్‌కి డొనేట్ చేస్తున్నా. ఈ డ్రావర్ మెజర్‌మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. డూ చెక్ ఇట్ ఔట్. మీరు కూడా ఇలా మెజర్డ్‌గా వార్డ్రోబ్‌ని చేయించుకుంటే గనక ఎంత చిన్నదైనా సరే దాన్ని ఫుల్లీ ఫంక్షనల్‌గా చేసుకోవచ్చు. మరి మీకెలా అనిపించిందో కమెంట్స్‌లో డెఫినెట్‌గా చెప్పండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.